ఈ పార్కే చేసిన చెప్పిందా అదే సార్ మరి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, మరి అధికారం రావాలి. కేసీఆర్ ఎట్లా కాదు కేసీఆర్ అందరూ అడగతంతా అది जाने तो पूरा खत्म अरे उन्होंने आपके हाथ से देना सीमेंट चांस मामा पकड़ो జగిత్యాల పట్టణంలో 1వ వార్డు 2వ వార్డు 17, 18, 19, 3, 4 వార్డుల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో 1వ వార్డు నుంచి మళ్ళీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. మన పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కేసీఆర్ గారు నియమించిన అభ్యర్థి వచ్చినాడు విశేషమైన స్పందన లభించింది. 10 వార్డులలో ఆ రోజు ప్రచారం చేశాం. 10, 11, 22, 29 అదేవిధంగా 14, 15, 16, 32, 33, 34 వార్డుల నుంచి మా కౌన్సిలర్స్ గంగమల్లి కావచ్చు, మల్లేశం కావచ్చు, అక్కడ కూతురు రాజు, శేఖర్ అందరూ కూడా దాదాపు 5-6 వార్డుల నుంచి పెద్ద ఎత్తున మల్లికార్జున ప్రజలను సమీకరించడం జరిగింది. ఆహ్వానించగానే రావడం జరిగింది. మరి అదేవిధంగా కేసీఆర్ గారు జగిత్యాలకు 5వ తేదీ నాడు ఆదివారం సాయంకాలం వస్తున్న సందర్భంలో మేము మా పార్టీ వార్డుల అధ్యక్షులు అందరం కలిసి ఈ రకంగా ఒక ఆహ్వాన పత్రిక ముద్రించి ఇంటింటికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే జగిత్యాల పట్టణానికి ఎన్నడూ లేని విధంగా ఊరు పుట్టినప్పటి నుంచి ఎంత దవాఖాన ఉందో అంతకు 6 అంతల పెద్ద దవాఖాన మంజూరు చేశారు, మెడికల్ కాలేజ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా జిల్లా అయింది. దాంతో పాటుగా మార్కెట్లు కొత్తవి ఓపెన్ అయినాయి, పార్కులు అయినాయి, బస్ స్టాండ్లు మంచిగానే. అసలు కొత్త బస్ స్టాండ్ ఎవరు పట్టించుకున్న లేకుండా అట్లాంటి 75 లక్షలతో సామాన్యులు పోయే బస్ స్టాండ్ కూడా మనం మంచిగా చేసుకున్నాం, రోడ్లు వెడల్పు చేసుకున్నాం, కొత్త ట్రైన్లు కట్టుకున్నాం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మంజూరు చేశారు. పేదవాళ్ళ కోసం 4,520 ఇండ్లు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు భోజనం అవన్నీ కూడా కట్టించినాం. అది కొద్ది పని మిగిలిపోయి ఉండే కొత్త ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు దాటింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కోరినాం. స్థానికంగా కూడా ఉగాది నాడు అన్ని కంప్లీట్ చేసి పంపిస్తామని కొత్త ప్రభుత్వంలో ఉన్న అతి ముఖ్య నాయకులు చెప్పారు. కానీ ఉగాది పోయింది, ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ 15 ఆగస్టుకి ఏదో రుణమాఫీ అంటున్నారు. ఇంతవరకు కేసీఆర్ గారు ఇచ్చిన గదే 2,000 రూపాయల పెన్షను, గదే రైతు బంధు అవే ఉన్నాయి తప్ప ఏ ఒక్క కొత్తది రాలేదు. మొన్న ఎలక్షన్ల ముందు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా ఎలక్షన్లను పక్కన పెట్టి ఇప్పటికి కూడా మా ఆడబిడ్డలకు ఆ బతుకమ్మ చీరలు కూడా వంచలే. మరి ఈ రకంగా ఏది చేసినా ఇవాళని కూడా కేసీఆర్ గారే ప్రజల గుండెలు ఉంటున్నారు. కేసీఆర్ గారి ద్వారానే జగిత్యాల అభివృద్ధి అయితేనే భావన ప్రజలు ఉన్నది. మరి ఒకటొకటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జరిగినాయి. మన గ్రౌండ్లు కావచ్చు, స్కూల్ బిల్డింగ్ కూడా పాత బస్ స్టాండ్లో ఓల్డ్ ఏజ్ స్కూల్ చాలామంది చదువుకున్న బిల్డింగ్, ఆ పాత బిల్డింగ్ నడిలో పాడుపడ్డట్టుండే అది మొత్తం తీసేసి మంచిగా కొత్త బంగ్లా కట్టినాం. అట్లా ఇక్కడ కాలేజ్ అమ్మాయిలది ఉంటే మంచి కాంపౌండ్ చేసి అక్కడ చెట్లు అన్నీ పెట్టినాం. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే పట్టించుకోక మళ్ళీ రోడ్ల మీదకి అన్ని టెంట్లు దుకాణాలు వచ్చేస్తున్నాయి. అది మంచిది కాదు. ఏదో పొద్దుగా వచ్చి కొద్దిగా అమ్మకపోయేటోళ్ళు బండి ఉన్నోళ్ళు పెట్టుకోవాలి, కానీ అక్కడ బట్టీలు పెట్టడం అనేది అక్కడ జ్యూస్ సెంటర్లు చిన్నగా పెట్టుకోవాలి, కానీ పెద్ద పెద్దగా చేసి ఆక్రమిస్తున్నారు. ఇదివరకు గొల్లపల్లి రోడ్డు కూడా చాలా మంచి వెడల్పు చేసినాం. అందరూ బతికే విధంగా ఇప్పుడు ఎదురుగా నాయి బ్రాహ్మడు అంటే మనం పల్లెటూరు భాషలో మంగళంటాం, ఒక 6 ఫీట్ల డబ్బాలో మంచిగా కటింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. ఆ రకంగా 6 ఫీట్ల డబ్బాలు వేసిస్తే మళ్ళీ ఏమవుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. నేను వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, రోడ్డు కూడా పెద్దగా ఉంటేనే యాక్సిడెంట్లు కావు. మరి ఇప్పుడు చూడండి, యావర్ రోడ్ ఇదంతా కూడా కొంచెం పెద్దగా చేసినాం, కొంచెం స్పీడ్ బ్రేకర్లు ఇచ్చినాం. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చనిపోయిన వాళ్ళు లేరు. అదే బైపాస్ రోడ్ 36 వంకలది కొత్తగా చేసింది, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఆ బైపాస్ రోడ్డు మీద. చాలామంది ఏడు యాక్సిడెంట్ అయింది చనిపోయారంటే మోతే బైపాస్ రోడ్ అంటాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు
ఖచ్చితంగా మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. జగిత్యాల చుట్టుపక్కల ఉన్న చెరువులలో ఎవరైనా తట్టడి మట్టి తీసినట్టే అది కేసీఆర్ గారు. మట్టి తీయడమే కాదు, ఇలా చింతకుంట చెరువు, మోతే చెరువు, కండపల్లి చెరువు బ్రహ్మాండంగా మంచి అభివృద్ధి చేసినాం. బతుకమ్మ తంతలు కట్టినాం, పార్కులు చేసినాం, జిమ్ములు చేసినాం, వ్యాయామశాలలు చేసినాం. పుట్టిన వాళ్ళు ఎవరైనా దవాఖానకు ఒక తప్పది, మంచి తల్లి పిల్లల దవాఖాన 100 మంది డాక్టర్లను పెట్టినాం, 130 మంది డాక్టర్లు వాళ్ళ రైతుల కోసం రైతు బజారు చేసినాం. ఆఖరికి పుట్టిన వాళ్ళు ఎవరైనా పోక తప్పదు. శ్మశాన వాటికలు కూడా మంచిగా చేసినాం. అంటే ఈ రకంగా 24 గంటల కరెంట్ ఇస్తూ జగిత్యాల పట్టణం ఊరు పుట్టినప్పటి నుంచి ఎన్ని కరెంటు స్తంభాలు లేవో అలా సగం కరెంటు స్తంభాలు తెలంగాణ వచ్చిన చేసినాం. దాంతో పాటుగా నీళ్ళ ట్యాంకులు దరూర్ క్యాంపులో కట్టినాం, కొత్త బస్ స్టాండ్ దగ్గర కట్టినాం, ఇక్కడ కట్టినాం. ఈ రకంగా ఊరంతా కూడా కొత్త పైప్ లైన్లు కూడా వేయడం జరిగింది. టీఆర్ నగర్లో కొత్త ట్యాంకులు కట్టినాం. బీద వాళ్ళు ఉంటారు జగిత్యాల పట్టణం వాళ్ళు. అదేవిధంగా నూకపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర మొత్తం ఇల్లు కంప్లీట్ చేసి గుట్ట మీదకి నీళ్లు పోయే విధంగా పైప్ లైన్ మొత్తం వేసి ఒక ట్యాంకు కట్టినాం. మళ్ళీ 14 కోట్ల రూపాయలు ఒక్క నీళ్ళ కోసమే నూకపల్లి 2 పడకల గదివాళ్ళ కోసం మంజూరు చేయడం జరిగింది. అదనంగా 12 కోట్ల రూపాయలు అక్కడ రోడ్ల కోసం, 4 కోట్ల రూపాయలు కరెంటు కోసం కూడా అప్పుడున్న ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసిన, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి కూడా చెప్పారు. ఇప్పటికి కూడా డబల్ బెడ్రూమ్ వాళ్ళని రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అనుకుంటూ మరి ఇస్తే ఓట్లు వేయరు అనుకుంటున్నారు ఏందో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో మరి నన్ను ఆనాడు గెలిపించారు. రైతమ్మ గారి సహకారంతో నేను నా వంతుగా కష్టపడి మరి 4520 ఇళ్ళు అంటే 20,000 రూములు, 20,000 మంది ఉండే విధంగా అక్కడ రూములు కట్టినాం. 20,000 జనాభా ఉండే మరి 20,000 జనాభాను 5 నెలలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. అంతకుముందేమో 2 నెలలు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. 7 నెలలైంది ఇల్లు కంప్లీట్ చేసి, ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుందయ్యా? ఇట్లాంటి 6 నెలలు అంత కొడితే ఇంకొక 4-9 ఉంటాయి. అంటే ఒకటి అయిపోయింది, ఒక పాలు అయిపోయింది, 20% అయిపోయింది. ఎవరికైనా అంతే ఉంటుంది. ఇంక ఎలక్షన్ కోడ్ అవి అయిపోయారు. అందుకోసం మరి నేను ఏదైతే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయిన తర్వాత కొద్ది పని మిగిలింది. ఏదో అప్పుడప్పుడు శాస్త్రం చెప్తుండ్రు ఏది పోయింది పోక చిక్కింది అన్నట్టు కొద్దిగా ఎవరైనా ఇంటికి లాస్ట్ చేసుకునేది కరెంటే, ఇళ్ళకి ఇచ్చేది. మెయిన్ రోడ్డుకి ఎప్పుడో ఉన్నాయి. మరి అట్లాంటివి అన్నీ కూడా చేయాలి, నీళ్లు చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. మరి అప్పుడు మొదలుపెట్టినప్పుడు భూదాత అని చెప్పి రోడ్డు తీసిండ్రు. ఇప్పుడు ఆ రోడ్డు బంద్ ఉన్నది. ఆ రోడ్డు బంద్ ఉంటే బాధ ఏంటంటే అక్కడ డ్రైనేజ్ నీళ్లు బయటకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా అవన్నీ కూడా బాధ్యత తీసుకొని ఆ 4520 మందికి కరెంటు నీళ్లు మాత్రమే వాళ్ళు చేసేది ఏం లేదు, మోరీ కట్టాలి. ఆ నీళ్ళకు కూడా పైసలు మంజూరు చేసినాం, కరెంటు కూడా మంజూరు చేసినాం, మోర్లకు కూడా మంజూరు చేసినాం. ఇప్పటికే దాదాపు ఒక 15 కోట్ల రూపాయల రోడ్లు వేసినాం. అక్కడ 15 కోట్ల రూపాయల రోడ్లు వేసినాం. కాబట్టి దయచేసి కోరేది ఏంటంటే 300 కోట్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో నేను శాసనసభ్యుడిగా అప్పుడున్నప్పుడు కట్టించాం. దాదాపు 300 కోట్లు పెట్టాం. ఇప్పుడు ఒక 30-40 కోట్లు పెడితే 20,000 మంది సుఖంగా ఉండొచ్చు. ఈ 20,000 మంది బయట ఉంటే నేను అనుకుంటా ప్రతి నెల ఒక్కొక్కళ్ళకు 1000 రూపాయల కిరాయి వేసుకున్న కోట్ల రూపాయల సంవత్సరానికి కోట్ల రూపాయల కిరాయి పడతాం. నీళ్ళకెళ్ళి ఉన్నారు, త్వరగా చేయాలని చెప్పి కోరుతూ మరి కేసీఆర్ గారు 5వ తేదీ నాడు జగిత్యాలకు వస్తారు. కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర రోడ్ షో ఉన్నది. ఆ రోడ్ షోకి అందరూ కూడా రావాలని వారు ప్రతిపాదించిన నికాసైన రైతు నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, సీనియర్ నాయకుడు, 4 సార్లు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, ఆర్టీసీ చైర్మన్గా గెలిచిన వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారి కార్డు గుర్తుకు ఓటేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము మా నాయకులు యువత అందరూ కూడా ఇంటింటి తిరుగుతూ ఈరోజు రైతు బజార్లో కూడా మేము ప్రచారం చేస్తున్న సందర్భంలో విశేషమైన స్పందన వస్తున్నది. మరొకసారి ఈ ఆదివారం నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.